Dream Media presents Tollywood Deenpatti, the three best villains. ఈ కాపాలికుడు ప్రళయాగ్నే హారతిగా పూజించే మహాద్రష్ట అమరత్వం పొందుటకు అమృతం తాగలేదని అర్హత లేదందురా. అమృతం తాగిన సమస్త దేవతలే ప్రళయంలో నశిస్తారు. కాని మహాకాలకూట విషం కంఠాన్నదిగా మింగిన మహేశ్వరుడు మాత్రం మిత్తిగొంగ, మృత్యువుకే శత్రువు. ఆ శివుడే చిరంజీవి. కూష్మాండ ఒక్క కంఠంలో విషమున్నవాడే అమరుడైతే నేనెందుకు కారాదు? ఈ కాపాలికుడి అణువు విషభరితం. చాలదా ఈ అర్హత? అభిచారాణి సర్వాణి మంత్రయంత్రాణి భూచర కేచర ఉపదేశిక ఠాకిని శాకిని యక్ష గంధర్వ రాక్షస బ్రహ్మరాక్షస భేతాళ కూష్పట శక్తులారా చాటించండి. ఈ కాపాలికుడు మృత్యుంజయుడు. కూష్మాండ నాకింక చావు లేదు. నాకింక చావు లేదు. నాకింక చావు లేదు. గుడ్ ఈవినింగ్ సార్. ఏంటి ఇక్కడ మీటింగ్ పెట్టావు? ఏసీ రూమ్లో కలిస్తే ఏవో సీక్రెట్స్ మాట్లాడుకున్నామని పబ్లిక్కి తెలిసిపోతుంది. అందుకే సీక్రెట్స్ ఎప్పుడు పబ్లిక్ ప్లేస్లోనే మాట్లాడుకోవాలి. నాకు టైం లేదు. విషయం ఏంటో చెప్పు. 2 సార్లు మినిస్టర్గా చేశాను. ఈసారి హోమ్ మినిస్టర్ పదవికి శేషాద్రి గడ్డుపడకుండా వదిలేస్తే బాగుంటుంది. నువ్వెవడవరా నాకు సలహా ఇవ్వటానికి? అది కూడా గుర్తు చేయాలా? నువ్వు 2 సార్లు మినిస్టర్ కావడానికి కారణం నేను. అప్పుడు నీకు అడ్డొచ్చిన వాడిని అడ్రస్ లేకుండా చేశాను. ఒక్కసారైనా అవతల వాడికి ఛాన్స్ ఇవ్వాలిగా. మధ్యలో నీ బోడిపెత్తనం ఏంటి? నీ మాట మీద రాష్ట్ర రాజకీయాలు నడవాలా? రౌడీ మామూలు వసూలు చేయటం కాదు పాలిటిక్స్ అంటే. ఖరీదైన డ్రెస్సులు వేసుకొని కార్లలో తిరిగినంత మాత్రాన నువ్వేదో గాడ్ ఫాదర్వో కింగ్ మేకర్వో అయిపోయాననుకో. ఒకప్పుడు నువ్వు ఒక వీధికి ఉండాలి. ఆ విషయం మర్చిపోయి హద్దులు దాటితే ఎప్పుడు ఎన్కౌంటర్ అవుతావో నీకే తెలియదు. ఇదే చివరి మాట. చివరి మాట నవ్వక ఇక మాట్లాడకూడదు. తెల్ల కాగితాల మీద సంతకాలు ఏంటండి? ఇదంతా మోసం. మాకు తెలిసా మాత్రం మేము చదువుకున్నాం. ఇక్కడ కాకపోతే బయట ఎక్కడో పని చేసుకు బతుకుతాం. మేము సంతకాలు పెట్టమండి. నా బిడ్డ చూశారుగా, ఎదురు తిరిగినోడు చావడు, వాడి వెనకున్నోడు చేస్తాడు. ఈ షిప్పులకి సరుకెత్తడం దించడం నా లీగల్ వ్యాపారం. దాని వెనక జరిగే చీకటి వ్యాపారం వేరే ఉంది. అదే నన్ను విశాఖపట్నానికి ఇంటర్లుడ్ని చేసింది. స్మగుల్డ్ గుడ్స్ని షిప్పు ఒడ్డుకొచ్చాక దించడం కష్టం. అడ్డమైన గాడిదలందర్నీ మేపాలి. అందుకని షిప్పు సముద్రంలో ఉండగానే ఆ సరుకుని ఒడ్డుకు చేర్చాలి. అది మీరు చెయ్యాల్సిన పని. ఇల్లీగల్ వ్యాపారం కాబట్టి వేరే గ్రూపులు ఉంటాయి. సరుకు కోసం దాడులు జరుగుతాయి. అవతల వాళ్ళకి భయపడు, పోలీసులకి జడిసో సరుకక్కడ వదిలి రావద్దు. పొట్టి చేతులతో ఇక్కడికొస్తే అక్కడ మిగిలిన ప్రాణాలు ఇక్కడ పోతాయి.